దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, 3rd April 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. 1 Corinthians chapter 5 and verse 7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకానికి దేవుని గొర్రెపిల్లగా వధింపబట్టకు వచ్చాడు. 2000 సంవత్సరాల పూర్వము ఈ పనిని ఆయన చేసినాడు. ఈరోజు మనము ఆయన సులువు మీద చేసిన ఆ యొక్క కార్యాన్ని ప్రత్యేక రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. క్రీస్తు అను మన పస్కా పశువు. క్రీస్తు అను మన పస్కా పశువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పస్కా పశువు ఏమి చేసిందండి? ఏమి చేస్తారు పస్కా పశువు? నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా పశువు వలన ఏమి జరిగింది? అక్కడ పస్కాను ఆచరించడం వలన ఐగుప్తులో నుంచి ప్రజలు విడిపించబడ్డారు. ముఖ్యంగా వారి ఇంట్లో మరణం మృత్యు లేనట్టుగా దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. కాబట్టి పస్కా వలన నీవు నేను ఆత్మీయ 2వ మరణం నుంచి తప్పించబడుతున్నాము. క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడ్డాడు కాబట్టి ఆయన నమ్ముకున్న వారు 2వ మరణము నుంచి దాటిపోయారు. మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోయారు. Let me read this in English. Purge out therefore the old leaven, that ye may be new lump, as ye are unleavened. For even Christ our Passover is sacrificed for us. Even Christ our Passover is sacrificed for us. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై దాని పులిపిండిని తీసి పారివేయడి. Take out all this old. You are not under law, you are under grace. మీరు ధర్మశాస్త్రము కింద లేరండి, కృప కింద ఉన్నారు. కాబట్టి పాతదైనది మీరు ఏమి చేయమని చెప్పబడుతుందండి? తీసి పారివేయాలి. ఇంకా పాతది మీ దగ్గర ఉంచుకుంటే క్రొత్తది పుల్లగైపోతుంది, కొత్తది పాడు చేసుకుంటున్నాము. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడ్డాడు. క్రైస్ట్ ఆ పాసోవర్ ల్యాంబ్ హ్యాస్ బీన్ సాక్రిఫైస్డ్. కాబట్టి మనము మారు మనసు పొందిన గలవారే. మన యొక్క ఆలోచనను మార్చుకోవాలి. మనము ఇంకా అపరాధులము కాము, మనము నీతిమంతులము. క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడ్డారు కాబట్టి మనము పవిత్రపరచబడ్డాం. వీఆర్ క్లెన్స్డ్. క్రీస్తు అని పస్కా పశువు వధింపబడ్డారు కాబట్టి మనము అపవాది చేతిలో నుంచి విమోచింపబడ్డాం. వీఆర్ రిడీమ్డ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతిష్ఠింపబడ్డాము. క్రీస్తు అని పస్కా పశువు వధింపబడ్డారు. ఆయన రక్తము ద్వారా మనము ప్రతిష్ఠింపబడ్డాము, ప్రత్యేకింపబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము. దేవుని పరిశుద్ధతతో పోలి పరిశుద్ధపరచబడ్డాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడ్డారు కాబట్టి దేవుని యొక్క జీవములో పాలివారవుటకు మనకు మార్గము తెరవబడ్డాది. యూ కెన్ బికమ్ ద పార్టేకర్స్ of the divine nature and life of God. కాబట్టి Christ, the Passover lamb, has been sacrificed 2000 years ago. You don't have to live the old life. నీ పాత జీవితంను జీవించని అవసరం లేదు. క్రొత్త ముద్దవై నూతన జీవితాన్ని జీవించాలి. हिंदी में पढ़ेंगे. 1 कोरिन्थियों का पत्र, उसमें 5 अध्याय और 7 वचन पढ़ रहे हैं. पुराना खमीर निकाल कर अपने आप को शुद्ध करो कि नया गूंद हुआ आटा बन जाओ, ताकि तुम अखमीर हो, क्योंकि हमारा भी फसह जो
मसीहा है, बलिदान हुआ है। बलिदान हुआ है हमारा मसीहा, जो 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 हमारा मसीहा है, जो हमारा भी फसा, जो मसीहा है, हमारा भी फसा, जो मसीहा है, जो बलिदान हुआ है। प्रभु को धन्यवाद अदा करते हैं। इसलिए आप नए सिरे से जीना है, पुराना नहीं, नए सिरे से जीना है। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు ఎంపిక చేయబడ్డారు దేవుని గొర్రె పిల్లగా. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. యేసు ప్రభువారు మృత్యుంజయుడయ్యాడు. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. జీసస్ వాస్ చోసన్ to be sacrificed. Jesus was crucified. He was sacrificed. And Jesus conquered death. He is alive today. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, క్రీస్తు అని మా పస్కా పశు వధింపబడి ఉన్నారు కాబట్టి తండ్రి నాయన, మేము క్రొత్త ముద్దగా ప్రభా నాయన, నూతన జీవితం కలిగిన వారుగా ప్రభా దేవా తండ్రి ప్రభా, వెలుగు జీవితం కలిగిన వారుగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ దేవా నీ కృప కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. హాస్పిటల్స్ ఉన్న వారిని మీరు ముట్టి దీవించి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా సహాయం చేయండి తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. దేవా ఇక సమయంలో రక్షకుడు నాయన తండ్రి, బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించండి అయ్యా. దేవా చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాసిన వారు, హైయర్ క్లాసెస్కి వెళ్ళిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీరు దయచేసి నువ్వు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు అనే మా పస్కా పశువు వధింపబడి ఉన్నారయ్యా, మీకు స్తోత్రంలో నాయన. దాన్ని బట్టి ఏనైనా మాకు నిరీక్షణ, సుప్రదమైన నిరీక్షణ మాకు కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింప చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచయం దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం జరిగే ప్రతి సంఘంలో జరిగే దేవ గుడ్ ఫ్రైడే సర్వీస్ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి దేవ ప్రత్యక్షతలు నాయన తండ్రి గమనించి ప్రభా దేవ సర్వసత్యంలో నడిపించబడి ప్రతి ఒక్కరూ నాయన ఆ సిలువ యొక్క నాయన శక్తిని అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడగా మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.